మండలం కొల్చారం గ్రామానికి చెందిన వడ్డెర కులస్తుల గ్రామ పరిధిలోని తిరుమలయ్య గుట్ట ప్రాంతంలో తాతల కాలం నాటి నుండి రాళ్లు కొట్టే పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని ఇటీవల మండలంలో ఒక అధికారి రాయి కొట్టవద్దంటూ ఆంక్షలు విధించారని వీరికి వేరే పని రానందున జీవన విధానం అస్తవ్యస్తమైందని ఈ సందర్భంగా గ్రామవాసులు కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుని ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మా పేద వడ్డెర కూలీల కష్టం రాళ్లు కొట్టుకుంటూ బ్రతుకుతున్నామని ప్రభుత్వం ద్వారా లిఖితపూర్వకంగా అనుమతి ఇవ్వాలని కోరామని కొల్చారం మండలంలో మేము రౌతు కొట్టుకుంటా బ్రతుకున్నాము. తాతల నుండి ముత్తాతల నుంచి కొట్టుకుంటా వస్తున్నాము. ఇప్పటివరకు ఎలాంటి అబ్జెక్షన్ ఎవరు మాకు చేయలేరు. ఈ మధ్యన బీటీ ఆఫీసర్ వచ్చి ప్రతిసారి మాకు రౌతు కొట్టొద్దు, మీరు పర్మిషన్ అంటే కొట్టాలని ప్రతిసారి అంటారు. ఇంతకుముందు కూడా మాకు జీవోలు ఉండే, ఆ జీవోలు మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆఫ్ చేసి ఆ జీవోలలో కూడా వడ్డెరలు కొట్టుకోవచ్చని పర్మిషన్ ఉంది. అది కూడా ఇప్పుడు సార్కు చేసాము. ఇప్పుడు ఈ ప్రజావానికి రాగానే సార్కు చేయగానే కలెక్టర్ సార్ మాకు స్పందించిండు. మీకు ఎలాంటి ఇబ్బంది ఏం రానియము, మీరు ఎలాంటి మేము యాక్షన్ తీసుకుంటామని సార్ మాకు చెప్పడం జరిగింది. తిరుమలయ్య కూర్చోగొట్టబట్టి కొట్టుకోవడం అంటే 50-60 సంవత్సరాలు అవుతుంది. అయితే మా తాత ముత్తాతల నుంచి కొడితే కూడా ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. మేమే ముసలిమై మా కొడుకు తమ్ముళ్ళు కొట్టేవారికల్లా మేము మాకు శాతగా కిందికాడ ఉండేవారికల్లా ఎవరు అస్తులు బెదురు పెడుతూ మహారాష్ట్రలో అది వీళ్ళు వాళ్ళు అస్తి పారేసి చేసి భయపెట్టిస్తారు. మరి మేము అది 24 గంటలు మేము పుట్టింది దాంట్లో, కొట్టేది దాంట్లో. మేము ఎడగొట్టుకోవాలి, ఏడు ఉండాలి. మాకు ఏడైనా గుంట భూమి లేదు, గుంట జాగ లేదు. అది ఇల్లు కూడా కట్టుకుంటే మాట కూడా పెద్ద అడలో చూపిస్తుంది. అడలకి కూడా ఎల్లగొడితే ఏమన్నా తావులు ఉండి పూటగాడలు బీటగాడలు సాగు చేసుకొని ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఎంత కూర్చుని కూడా కట్టుకుందామని కూడా తలం లేకుండా